ధరణి పేరుతో గత ప్రభుత్వం బడాబాబులకు రైతు బంధు అందేలా చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 9,26,000 మంది రైతులు ధరణి వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భూ హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న రైతులకు భూభారతితో పరిష్కారం దొరికేలా చేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు పొంగులేటి. ఈ భూభారతి చట్టం గురించి, ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి, గతంలో ధరణితో ఈ 117 యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి, ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోకోల్లో ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ 117 యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి మతాలకి కాకుండా భార్య భర్తల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య దేశాన్ని పెంచే విధంగా, శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో, ఆనాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు తెచ్చిన మాట వాస్తవం. దాని ఫలితమే పోయిన ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి పతనాన్ని కొని తెచ్చుకున్నదన్నది కూడా మనందరికీ తెలియంది కాదు. ఆనాటి ఎన్నికల ముందు ఈనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడి కన్నీరు పిలిచే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి, ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని, ఈ భూభారతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈ నెల 14